విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. కూటమి ప్రభుత్వం కొంచెం దూకుడు పెంచిందా అనేట్టుగా మనం గత కొంతకాలంగా ఏదైతే ప్రశ్నలు లేవనెత్తుతున్నారో పలువురు రాజకీయ విశ్లేషకులు కావచ్చు, సామాన్యుల నుంచి కావచ్చు, మన మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో గజ్జెల లక్ష్మి గారు, ఈవిడ జత్వాని కేసులో అక్కడెక్కడో ముంబైలో జరిగిన నటి వివాదంలో మేము సుమోటోగా ఎలాంటి విచారణ చేపట్టలేము, ఆవిడొచ్చి మాకు ఫిర్యాదు చేస్తేనే కానీ కాదంబరి జత్వాని ఇష్యూ ఎంత పెద్దదైందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉండి మాట్లాడవలసిన మాటలు కాదు ఆవిడ గతంలో మాట్లాడిన మాటలు. అలాగే గజ్జెల లక్ష్మి గారు ఇప్పుడు ప్రెజెంట్ అంతకుముందు టీడీపీలో ఒక పర్సన్ని, అంటే మన అనురాధ గారు, పంచమర్తి అనురాధ గారి పైన కూడా ఎవ్వరు చెయ్యనటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎలా అంటే ఎలాంటి వ్యాఖ్యలు అంటే అతి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, బొచ్చు దానివి, బోడు దానివి అనే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది గతంలో. ఒక సామాన్య మహిళగానే ఎవరు ఇలాంటి వ్యాఖ్యల్ని జీర్ణించుకోలేరు. అలాంటిది మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉంటూ పంచమర్తి అనురాధ గారి మీద చేసిన వ్యాఖ్యలు అప్పట్లో ఒక పెద్ద దుమారమే చెలరేగింది. అయితే ఈ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్న గజ్జెల లక్ష్మి గారు కాదంబరి జత్వాని విషయంలో కూడా చాలా రకాల విమర్శలు ఎదుర్కోవడం కూడా మనం చూసాం. ఎందుకనంటే కాదంబరి జత్వాని అనే మహిళని, ఒక నటిని, ముంబై హీరోయిన్ని ఎక్కడి నుంచో పక్క రాష్ట్రం నుంచి, ముంబై నుంచి మన విజయవాడ తీసుకొచ్చి మరీ చాలా రకాల ఇబ్బందులకి గురి చేశారు. ఇబ్బందులకి గురి చేయడానికి మన ప్లేస్లోనే ఆవిడ బాధితురాలుగా బయటకు వచ్చారు. మరి మన ప్లేస్లోనే ఆవిడకి అన్యాయం జరిగినప్పుడు మన ప్లేస్ నుంచే రక్షణ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఒక మహిళగా ఆవిడ మీద ఉందన్న సంగతి కూడా మర్చిపోయి ఆవిడ పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేశారు. ఆవిడ అంత చదువుకున్న వ్యక్తి, ఆవిడకి తెలియదా మహిళా కమిషన్కి ఫిర్యాదు చేయాలి అని అంటూ ఈవిడ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారడమే కాక పలువురు నెటిజన్లు ఆవిడ మీద కామెంట్లు చేయడం, విమర్శలు, ఇవన్నీ కూడా జరిగినాయి, మనం చూసాం. సో వీటన్నిటికీ స్వస్తి పలుకుతూ ఇంకా మీ సేవలు మాకు చాలండి అంటూ కూటమి ప్రభుత్వం తేల్చేసింది. ఆవిడని రాజీనామా చేయవలసిందిగా కోరుతూ ఆవిడ్ని ఈ పదవి నుంచి, అంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి నుంచి తొలగించడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే మన కూటమి ప్రభుత్వ నిర్ణయాల్లో కొంచెం వేగం పెరిగిందా అనేలాగే ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ కూటమి ప్రభుత్వం కూడగట్టుకుంటుందని నమ్ముతూ థ్యాంక్ యూ.